మా గురించి తమరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మమ్మల్ని వదిలేసి బతికే ధైర్యం మీకుందేమో కానీ మిమ్మల్ని వదిలేసి బతికే ఆలోచన కూడా మాకు లేదు మావయ్య. అమ్మా, నిన్ను నాన్నని కలపడానికి ఒక మంచి అవకాశం దొరికింది. రాఘవ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవునమ్మా, రాజు రాఘవని తీసుకురావడానికి వెళ్ళాడు. నువ్వు ఇంటికొస్తే అన్ని సమస్యలు తీరిపోతాయమ్మా. రాఘవ నిజం చెప్తాడు, నాన్నకి నిజం తెలుస్తుంది. మనమంతా కలిసి హ్యాపీగా ఉండొచ్చమ్మా. రామ్మా, ఇంటికెళ్దాం. చూడు రూపా, నాకు సూర్యుని కలిసే ఉద్దేశం లేదు. అమ్మా, నువ్వేనా అమ్మా ఇలా మాట్లాడుతుంది? నీకు నాన్నని కలిసే ఉద్దేశం లేకపోవడం ఏంటమ్మా? ఇంతకాలం నువ్వు ఎదురు చూస్తుంది నాన్న యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతోనే కదా. తీరా ఆ సమయం వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? ఇంతకాలం రాజు నేను కలిసి ఉండాలని ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా కలిస్తే మా హ్యాపీనెస్ ఇంకా రెట్టింపు అవుతుందమ్మా. రూపా, జరిగినవన్నీ నువ్వు అబ్జర్వ్ చేస్తే మీరు హ్యాపీగా ఉన్న సమయంలో నేను మీతో లేను. మీరు దూరంగా ఉన్న ప్రతిసారి నాన్న. బావగారు, ఏమైంది మా అక్కకి? నాన్న, మమ్మీ రాలేదండి నాన్న. మీ అమ్మకి ఏమీ కాలేదురా. ఇప్పుడే కదా వైద్యం చేయడం పూర్తయింది. ఇంకో గంటలో మీ అమ్మకు పట్టిన పిచ్చి, ఈ ఇంటికి పట్టిన దరిద్రం, శని అన్నీ వదిలిపోతాయి. నేను మమ్మీని చూడాలి. కంగారు పడాల్సిందేం లేదు బావగారు, గంటలో అన్నీ సర్దుకుపోతాయి. 20 ఏళ్లుగా ఈ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీరు చెల్లెమ్మ కలవబోతున్నారు బావగారు. మమ్మీ, 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 మమ్మీ. లే మమ్మీ. బాబు, కొంచెం త్వరగా పోనీ. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయా? రా.
అమ్మ రూప, ఇప్పటికే చాలాసార్లు రాఘవ్ వచ్చినట్టే వచ్చి తప్పించుకుని పోయాడు. అదంతా రాఘవే కావాలని చేస్తున్నాడు, లేదంటే ఎవరైనా చేయిస్తే చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మనకి మాత్రం అనుకూలంగా ఒక్కసారి కూడా జరగలేదు. ఇప్పుడు కూడా రాఘవ వస్తాడో లేదో అని అనుమానంగా ఉంది రూప. రాఘవ్ లేకుండా నేనింట్లో అడుగు పెడితే సూర్య మండే సూర్యుడిలా రగిలిపోతాడు. అలా జరిగితే నాకంటే ఎక్కువ నువ్వు బాధపడాల్సి వస్తుంది రూపా. అయ్యో అమ్మా, అలాంటిదేమీ జరగదు. రాఘవ్ని తీసుకురావడానికి రాజు వెళ్ళాడు. ఈ పాటికి రాఘవ్ని తీసుకుని వస్తుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. రామ్మా, రా. ఆ రాఘవన్ తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి? స్వామి, రాఘవ్ ఇంటికి రాకుండా నువ్వే చూడాలి.